నేను ఎప్పుడు చూడలే ఇంత బొట్టు పెట్టుకొని కనిపిస్తున్నారు. మెల్లో కూడా ఏదో ఒక మాల వేసుకున్నారు, అది కూడా కనిపిస్తున్నది. నాకు భక్తి పెరిగిందా లేకుంటే భయం పెరిగిందా ఏంది అసలు? నేను అస్సలు భయపడను, మీకు తెలుసు కదా నా గురించి. భయం అనేది ఏం లేదు, కానీ భక్తి ఉంటుంది కదా నాకు. మొదటి నుంచి భక్తి ఉంది, విశ్వాసం ఉంది. సో ఇది కరంగల్ మాల మా మందమరిలో మా యూత్ లీడర్ ఉంటాడు పాండ్య అని. ఆ మధ్య ఏదో తను కాశీకి వేయండు. సో ఈ గొడవలు అవి ఇవి అంత అవుతున్నాయి కదా, తీసుకొచ్చాను నువ్వు కంపల్సరీ వేసుకోవాలని దేవుని దగ్గర మొక్కించి మరి నాకు వేసిండు. మా సో నెగటివ్ ఇంపాక్ట్ అన్న నీకు మంచి జరగాలి నేను మొక్కుకొని వచ్చిన తీసుకొచ్చిన వేసిండు. అంతేనా? ఇంకంతకు మించి ఏం మార్పులు రాలేదు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక మెచ్యూరిటీ లేకుంటే మీరు ఈ బాధ్యతాయుతమైనటువంటి పదవులు వీటన్నిటి తర్వాత కొంచెం మారుతుంది అనేది ఉంటది కదా. డెఫినెట్ గా ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక ఏజ్ వచ్చిన కొద్దీ మెచ్యూరిటీ వస్తుంటది, ఎదురు దెబ్బలు తగిలిన కొద్దీ గుణపాఠాలు వస్తుంటాయి, నేర్చుకుంటూ ఉంటాం. లైఫ్ ఈజ్ కంటిన్యూస్లీ లెర్నింగ్ ప్రాసెస్. గెలుపులు ఓటములు ఇవన్నీ సహజము, నడుస్తూ ఉంటుంది. సో చాలా అంశాల్లో అంటే నేను ఒకనాడు 2014లో ఎంపీ అయ్యే నాటికి నా వయసు 30 ఏళ్ళు. ఇవాళ నా వయసు 42 ఏళ్ళు. 30 ఏళ్ళకు నేను ఎంపీ అయినా, 35 ఏళ్ళకి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు, జిల్లా పార్టీ అధ్యక్షుని అయినా, 40 ఏళ్ళకు ఓడిపోయినా. సో అంతకుముందు 30 ఏళ్ళకు ముందు 2003 నుంచి 2014 వరకు సుమారు 11 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. అంటే నాకు 4 రకాల అనుభవాలు. ఉద్యమంలో పనిచేసిన అనుభవం, పార్లమెంట్ సభ్యుడిగా జాతీయ రాజకీయాలు, పార్లమెంటరీ వ్యవస్థ దానికి సంబంధించిన అనుభవం, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, రాష్ట్ర స్థాయిలో గవర్నెన్సు, నియోజకవర్గము, ప్రజలు, ఈ రకమైనటువంటి అనుభవం. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఇదో రకమైన అనుభవం. 4 రకాల అనుభవాలు వచ్చినాయి. మరి ఇంత చిన్న వయసులో 4 రకాల, నేను ఎప్పుడు బహుశా 20 ఏళ్ళ వయసులో హైదరాబాద్కి వచ్చిన యూనివర్సిటీకి ఎంఏ ఇంగ్లీష్కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 22-23 ఏళ్ళ ఈ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో చాలా అనుభవాలు వస్తుంటాయి. డెఫినెట్గా రాటు తేలినా, గట్టిగా అయినా. ఒకప్పుడు కొంచెం విమర్శలు అవి వస్తే కొంచెం మనసు నొచ్చుకునేది. ఇప్పుడు దేక్లింగ్ పర్లేదు రాని అంతే కదా. సో అంటే గుండె గట్టిగా అయింది, మనసు కూడా గట్టిగా అయింది. ఎదురు దెబ్బలు తగులుతున్న కొద్దీ, సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మనం కూడా నేర్చుకుంటున్న కొద్దీ, నేను చెప్పిన కదా 4 రకాలైనటువంటి అనుభవాలతో నేను కూడా కొంచెం గట్టిగా అవుతున్నా, ఇంకా గట్టిగా అవుతా రాబోయే రోజుల్లో. సో స్టూడెంట్ లీడర్ గా ఉన్నటువంటి సుమన్ లో ఒక దూకుడు స్వభావం అనేది ఉండదు, అది కొంచెం తగ్గిందా? స్టిల్ ఇట్ ఈస్ దేర్. మొన్న చూసి కదా అంటే అప్పుడు కూడా మీరు గమనిస్తే మనం చాలా సందర్భాల్లో ఆర్ట్స్ కాలేజ్ కాడ టీ తాగినాం, ఇంకా ఓపెన్ క్యాంటీన్ దగ్గర, మీకు గుర్తుండాలి. నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు మీడియాను అడ్రస్ చేసే సందర్భాలు కానీ, సభల్లో అక్కడ దీక్షా శిబిరం నడుస్తుంటే స్పీచ్ ఇచ్చినటువంటి సుమన్కు ఆర్ట్స్ కాలేజ్ వెనకాల మనం అందరం విలేకరులు ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఓపెన్ క్యాంటీన్లో ఛాయ్ తాగిన సుమన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను ఎట్లా మాట్లాడేది మీటింగ్లో, వెనకకు వచ్చి మనం చిట్ చాట్ చేసుకుంటూ ఛాయ్ తాగుతున్నప్పుడు నేను ఎట్లా మాట్లాడేది. సో అప్పుడైనంత ఇప్పుడైనంత ఇష్యూ బేస్డ్ ఇష్యూ ఉన్నప్పుడు డెఫినెట్గా నేను డెమోక్రటిక్ రైట్స్ కోసం కొట్లాడతా. ఇప్పుడు కేతన్పల్లిలో అదే జరిగింది. ఇప్పుడు మంచిగా కూల్గా మాట్లాడుకుంటున్నాం మనం. ఏముంది, ఇవాళ అసెంబ్లీకి కూడా పోయినా, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కలిసిర్రు, బీజేపీ వాళ్ళు కలిసిర్రు, మా పార్టీ వాళ్ళు కలిసిర్రు, అందరూ మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఇష్యూ బేస్డ్ ఏదైనా. ఓకే. సో ఇప్పుడు ఎట్లా మీరు అసెంబ్లీకి వెళ్ళిండ్రు, అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి. ఈ అవుతున్న సమయంలోనే ఒక న్యూస్ ఏంటంటే కేటీఆర్ కి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో తను A1 గా నమోదైంది. ఎట్లా చూస్తున్నారు, ఏం జరుగుతుంది? ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్, కక్ష సాధింపు చర్యలు. నిన్ననే కేటీఆర్ గారు తెలంగాణ స్పీకర్ కి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారికి ప్రైవేట్ మెంబర్ బిల్ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం నాడు మేము పెట్టుకోవడానికి అవకాశం ఏంటి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవ్వగానే రాత్రి కల్లా ఫార్ములా ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసి కేటీఆర్ గారిని A1 అంటే ఇప్పుడు చర్చ ప్రైవేట్ మెంబర్ బిల్ మీద జరగద్దు, ఫార్ములా ఈ కేసు కేటీఆర్ A1 దీని మీద చర్చ జరగాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన.